2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం అలగరి రవీంద్రనాథ్ గారు. నమస్తే అండి సిరి గారు. సార్, దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఆధార్ కార్డ్ అనేది చాలా ఇంపార్టెంట్ అయింది. ఏదైనా ఒక చిన్న పని చేయాలి అన్నా కూడా ఆధార్ కార్డు చూపించండి అని చెప్తూ ఉన్నారు. అండ్ ఇప్పుడు అదే విధంగా పిల్లలకు కూడా బాల ఆధార్ తీసుకోవాలి అని అంటూ ఉన్నారు. అంటే ఇది ఏ ఏజ్ లిమిట్ వరకు వర్తిస్తుంది అంటారు పిల్లలకి? అండ్ అలాగే దీన్ని కనుక మనం అప్లై చేసుకోవాలి అంటే దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏ విధంగా ఉంటుంది, ఏ రకంగా మనం అప్లై చేసుకోవచ్చు అంటారు? మీరు అన్నట్టుగా సిరి గారు, ఆధార్ కార్డ్ అన్నది నవ్ డేస్ ప్రతి ఒక్క చిన్న పనికి కూడా ఆధార్ కార్డు మ్యాండేటరీ అయిపోయింది. చిన్నవాళ్ళ పెద్దవాళ్ళ అన్న ఇర్రెస్పెక్టివ్ పక్కన పెడితే ప్రధానికి ఆధార్ అనేది గడిచిన ఒక 10 years నుంచి మ్యాండేటరీ చేశారు ఇండియాలో, ఏ చిన్న విషయానికి వెళ్ళినా సరే. అయితే ఇక్కడ ఈ ఆధార్లో కూడా కొన్ని డిఫరెంట్ ఆఫ్ ఆధార్ కార్డ్స్ ఉన్నాయి. ఇందులో బాల ఆధార్ కార్డ్ అన్నది మనం వివరించే ప్రయత్నం చేద్దాం. షూర్ సార్. అంటే 0 నుంచి 5 years వరకు, అంటే పుట్టిన రోజు నుంచి 5 సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లలకి, అమ్మాయి కానీ అబ్బాయి కానీ, వీళ్ళకి ఇచ్చినట్టు ఆధార్ కార్డ్ని బాల ఆధార్ కార్డ్ అంటారు. 0 నుంచి 5 సంవత్సరాల లోపు ఈ బాల ఆధార్ కార్డు కంపల్సరీ తీసుకోవాలి. పుట్టిన పిల్లాడు పుట్టంగానే, బేబీ పుట్టంగానే అమ్మాయి అయినా అబ్బాయి అయినా కంపల్సరీ ఆధార్ కార్డు తీసుకోవడం ఉంది మ్యాండేటరీ. ప్రతి ఒక్క వ్యక్తి కూడా, ప్రతి పేరెంట్స్ కూడా గుర్తుపెట్టుకోవాలి, బాల ఆధార్ కార్డ్ ఇస్ ద మ్యాండేటరీ. ఈ ఆధార్ కార్డు తీసుకోవాలంటే ఎలా తీసుకోవాలి? సో మామూలుగా మనం ఏం చేస్తారంటే ఆధార్ కార్డుకి వెళ్ళేసరికి బయోమెట్రిక్ ద్వారా మనకి ఐబాల్స్ దాని పీపుల్ తీసుకుంటారు. నెక్స్ట్ ఏంటంటే మనకున్నటువంటి బయోమెట్రిక్ ఫింగర్ ప్రింట్ని తీసుకుంటారు. సో పిల్లలకు ఉండదు కాబట్టి పిల్లల యొక్క ఫోటోని తీసుకుంటారు. పిల్లల ఫోటో తీసుకున్న తర్వాత వాళ్ళ పేరెంట్స్ మొబైల్లో, అంటే వాళ్ళ ఫాదర్ కానీ మదర్ కానీ, వాళ్ళిద్దరిలో ఏ ఒక్కరిదైనా ఒక మొబైల్ నెంబర్ ఉంటే దీంతో పాటు ఆధార్ లింక్ అయి ఉంటుంది ఆ యొక్క బాల ఆధార్ కార్డుకి. అది మ్యాండేటరీ ఉంటుంది. 0 నుంచి 5 సంవత్సరాల వరకు తీసుకున్న తర్వాత మళ్ళీ 5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత దీన్ని మళ్ళీ అప్డేట్ చేయాలి. అప్పుడు బయోమెట్రిక్ అప్డేట్ చేయాలి. 5 నుంచి 15 ఏళ్ళ వరకు కూడా, అంటే 15 years వరకు కూడా మళ్ళీ ఉంటుంది. మళ్ళీ 15 years మరొకసారి అప్డేట్ చేసుకోవాలి. ఇంకా దట్ ఈస్ ద పర్మనెంట్ ఆధార్ కార్డుగా మనకు ఉన్నటువంటి బయోమెట్రిక్ కానీ ఐబాల్స్ యొక్క దీన్ని తీసుకోవడం కానీ మ్యాండేటరీగా తీసుకుంటారు. సో పిల్లలకి తీసుకున్నటువంటి ఏదైతే 0 to 5 years ఉన్నటువంటి ఆధార్ కార్డు ఉంది, పేరెంట్స్ యొక్క డినామినేషన్ తోటి, పేరెంట్ యొక్క కన్ఫర్మేషన్ తోటి తీసుకుంటారు. సో ఇది తీసుకోవాలంటే దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏం కావాలి? కంపల్సరీ ఏంటంటే మీరు హాస్పిటల్లోనో లేకపోతే ఎక్కడైతే డెలివరీ అవుతారో వారు ఇచ్చినటువంటి బర్త్ సర్టిఫికేట్ ఇస్ ద మ్యాండేటరీ. నేమ్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఇస్ ద మ్యాండేటరీ. అడ్రస్ ఏదైతే ఉంటుందో పేరెంట్స్ ఇచ్చినటువంటి పేరెంట్స్ ఉన్నటువంటి అడ్రస్సే ఇక్కడ కూడా మెన్షన్ చేస్తారు కంప్లీట్గా ఉన్నటువంటి ఈ యొక్క బాల ఆధార్ కార్డు. ఇది ఎందుకు తీసుకోవాలి అంటే ప్రభుత్వం ఇచ్చినటువంటి కొన్ని పథకాలు ఉంటాయి. అంటే చిన్నపిల్లలకు కూడా హెల్త్ ఇన్సూరెన్స్ సంబంధించిన కొన్ని పథకాలు ఉంటాయి. ఆరోగ్యశ్రీ కావచ్చు, ఇతరత్ర కొన్ని పథకాల్లో బాల ఆధార్ కార్డు కంపల్సరీ అడుగుతారు. అదేవిధంగా స్కూల్ అడ్మిషన్స్లో తీసుకునేటప్పుడు, అంటే ఇటీవల కాలంలో ఏంటంటే ప్రీ ప్రైమరీ స్కూల్స్లో కూడా స్టార్ట్ అయిపోయాయి. అంటే నర్సరీ కానీ లేకపోతే ఎల్కేజీ, యూకేజీ వీటిలో కంపల్సరీ ఆధార్ కార్డ్ ఇస్ ద మ్యాండేటరీ ఉంటుంది. అంటే గవర్నమెంట్ లెక్కల్లో మనకి నర్సరీ, మనకి ఎల్కేజీ యూకేజీ లెక్కల్లో లేదు. బట్ క్లాస్ 1 నుంచి కన్సిడర్ చేసినప్పటికి కూడా స్కూల్స్లో, ప్రైవేట్ ఆర్గనైజేషన్ స్కూల్స్ అన్నింటిలో కూడా ఈ నర్సరీ, మళ్ళీ ప్రీ నర్సరీ దాంట్లో కూడా, అంటే 3 yearsకే పిల్లల్ని స్కూల్లో అడ్మిట్ చేసేస్తారు. వాళ్ళకి 3 yearsలో వేసే పిల్లలకి ప్రీ నర్సరీ అంటారు. ప్రీ నర్సరీ, నర్సరీ, ఎల్కేజీ, నెక్స్ట్ యూకేజీ, తర్వాత క్లాస్ 1 ఇట్లా వెళ్తుంటాయి. సో ఇక్కడ ఆ అడ్మిషన్ చేసేటప్పుడు కూడా కంపల్సరీ ఆధార్ కార్డు అనేది మ్యాండేటరీగా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా నేను చెప్పినటువంటి కొన్ని హెల్త్ ఇన్సూరెన్స్ అవసరం. ఇది కాకుండా కొన్ని ప్రభుత్వ పథకాలు ఉంటాయి. పిల్లలు పుడితే పిల్లలకి గాను ప్రయోజనకరంగా కొన్ని రకాల ప్రభుత్వ రాయితీలు, కొన్ని ప్రభుత్వ పథకాలు ఉంటాయి. వాటికి అర్హత సాధించాలంటే కంపల్సరీ ఆధార్ కార్డు అనేది కంపల్సరీ కూడా ఒక ఎన్రోల్మెంట్గా పనిచేస్తుంది. సో కొన్ని కుటుంబాలు ఏం చేస్తారంటే పుట్టిన పిల్లాడికి ఇప్పుడో మేము నామకరణం చేస్తాం, అప్పుడు దాకా పేరు పెడతామని కాకుండా ముందే మీరు పేరు ఊహించుకొని పుట్టిన పిల్లాడికి ఏదో పేరు పెట్టి ఇమ్మీడియట్గా ఆధార్ కార్డు ఎన్రోల్మెంట్ చేసుకోవడం వల్ల ఈ యొక్క ప్రభుత్వ ప్రోత్సాహకాలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వం నుంచి ఏమైనా రాయితీలు ఉంటే రాయితీలు, ఇటువంటి సౌలభ్యాలు, ఇటువంటి ఫెసిలిటీస్ అన్నీ కూడా ఈ యొక్క పిల్లలకి, అంటే పుట్టిన ఇన్ఫాంట్ బేబీస్కే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆధార్ కార్డు అనేది కంపల్సరీ తీసుకోవాలి పిల్లలకు కూడా. అయితే
ఇందాక నేను చెప్పినట్టుగా బర్త్ సర్టిఫికేట్ ఒకటి మ్యాండేటరీగా తీసుకుంటారు. అదేవిధంగా పేరెంట్స్ యొక్క ఉన్నటువంటి కాంటాక్ట్ నెంబర్స్ తీసుకుంటారు. అట్ ద సేమ్ టైం వాళ్ళు ఉన్నటువంటి అడ్రస్, పేరెంట్స్ ఏ అడ్రస్ అయితే ఉంటారో ఆ అడ్రస్ని తీసుకొని వాటిని లింకప్ చేసుకొని పిల్లలకు కూడా ఇవ్వడం కూడా జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో ఈ మైనర్ అకౌంట్స్ కూడా ఉంటాయి. బ్యాంక్ ఖాతాలు అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు కూడా, అంటే పిల్లల పేరు మీదుగా ఆడపిల్లలు పుట్టింది, ఆడపిల్లకి ఎంతో కొంత గవర్నమెంట్ రాయితీలు ఇస్తుందంటే పేరెంట్స్కి ఇవ్వకుండా ఆ పిల్లల పేరు మీదుగానే అకౌంట్ ఓపెన్ చేస్తారు. పిల్లల పేరు మీద అకౌంట్ ఓపెన్ చేయాలంటే ఖచ్చితంగా అది మైనర్ అకౌంట్ ఉండాలి. సో మైనర్ అకౌంట్ ఓపెన్ చేయాలంటే ఖచ్చితంగా ఆ పిల్లలకి ఆధార్ కార్డు ఉండాలి. ఆధార్ కార్డు లేకుండా అక్కడ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసే అవకాశం కూడా ఉండదు. సో ఇలాంటివన్నీ సందర్భాల్లో కూడా ఇప్పుడు నేను చెప్పినటువంటి ప్రభుత్వ పథకాలు అయితేనేమి, రాయితీలు అయితేనేమి, ఇటువంటి బ్యాంక్ ఖాతాలో చేసే దీంట్లో కానీ వీటన్నిటికి కూడా ఆధార్ కార్డ్ ఈజ్ ద లింకప్ పెట్టారు. కాబట్టి ఈ పుట్టినటువంటి రోజు నుంచి 5 సంవత్సరాల్లో పిల్లలకి తీసుకున్నటువంటి ఆధార్ కార్డు ఏదైతే ఉందో దాన్ని బాల ఆధార్ కార్డు అంటారు. ప్రతి ఒక్కరు తీసుకోవాలి. ఏ ఇళ్లలో పిల్లలు పుడతారు, ప్రతి హాస్పిటల్లో కూడా ఈ విషయం చెప్తూ ఉంటారు. కొంతమంది నెగ్లెక్ట్ చేస్తారు, కానీ కంపల్సరీ తీసుకోవడం అన్నది ఒక ప్రైమరీగా ఇట్స్ ద రూల్ ఆఫ్ దీని యాక్టివిటీగా పెట్టారు. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పిల్లల పేరెంట్స్ యొక్క ఎవరుంటున్నారు, ఏదైనా మదర్ కానీ ఫాదర్ కానీ, ఇద్దరి యొక్క డీటెయిల్స్ ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఇద్దరు ఫాదర్ ఆర్ మదర్, ఏ ఇద్దరిలో ఏ ఒకరి యొక్క డీటెయిల్స్ ఇచ్చినా సరే ఈ ఆధార్ లింకప్ అనేది వాళ్ళ ద్వారా జరుగుతూ ఉంటుంది. సో దీన్ని బాల ఆధార్ కార్డ్ అంటారు. తర్వాత ఇప్పుడు నేను చెప్పినట్టుగా 5 years నుంచి మరలా 15 years మరలా ఉంటుంది. అప్పుడు బయోమెట్రిక్ని ఎన్రోల్ చేస్తారు. తర్వాత మరొకసారి 15th yearలో మరొకసారి రీకరెక్షన్ చేస్తారు, అంటే రీషెడ్యూల్ చేసుకుంటారు యొక్క బయోమెట్రిక్స్. ఎందుకంటే అప్పుడప్పుడు బాడీ కూడా గ్రో అవుతుంటుంది కాబట్టి మరలా 15th yearలో ఫైనల్గా తీసుకుంటే ఇంకా అది అప్పుడు కంటిన్యూషన్ కూడా ఉంటుంది. సో బాల ఆధార్ కార్డ్ అన్నది తప్పనిసరిగా తీసుకోవాలి. ఏ ఇళ్ళలో అయితే ముఖ్యంగా ఈ ఆశా వర్కర్స్, అదేవిధంగా విలేజ్లో ఉన్నటువంటి వాళ్ళు కొన్ని చెప్తూ ఉంటారు, కానీ కొంతమంది నెగ్లెక్ట్ చేస్తారు. కానీ తీసుకోమని చెప్పే ప్రభుత్వం కూడా అనేక సందర్భాల్లో కూడా దీన్ని ప్రోత్సహిస్తూ ఉంది. సిరి గారు, అలాగే సార్, ఇప్పుడు 5 years తర్వాత మళ్ళీ వాళ్ళు అప్లై చేయాల్సిన అవసరం ఉంటుంది ఆధార్ కార్డ్? అప్లై ఉండదు. అప్లై చేసుకోవడానికి కాకుండా దాన్ని మళ్ళీ రెన్యువల్ చేసుకోవాలి, రీకరెక్షన్ చేసుకోవాలని. అప్పుడు బయోమెట్రిక్ ఉండదు పిల్లలకి. 0 to 5 years పిల్లలకి అప్పుడప్పుడే ఆ ఫింగర్ అన్ని కూడా గ్రో అవుతుంటాయి కాబట్టి బయోమెట్రిక్ తీసుకోవడం కుదరని పని. కాబట్టి 5 years తర్వాత బయోమెట్రిక్ అప్డేట్ చేసుకోవాలి. 5th year నుంచి 15th year బయోమెట్రిక్ అప్డేట్ చేసుకున్న తర్వాత 15th year తర్వాత ఆటోమేటిక్గా మరొకసారి మళ్ళీ చేసుకోవాల్సి వస్తుంది. ఆ ఫోటో కానీ తర్వాత ఇవన్నీ కూడా చేంజెస్ అవుద్ది. అంటే 15th year అంటే సుమారుగా 10th class ఆ టైంలో, 10th class టైంలో ఎలా అయితే SSC సర్టిఫికేట్స్ మనం డీటెయిల్స్ ఇస్తారు, 10th classలో మోల్స్ ఇస్తారు. సర్టిఫికేట్స్ చేసుకునేటప్పుడు ఐడెంటిఫికేషన్ మార్క్స్ అంటారు. ఐడెంటిఫికేషన్ మార్క్స్లో ఎక్కడెక్కడ మోల్స్ ఉన్నాయి, ఎలా అయితే మనం సబ్మిట్ చేస్తామో విధిగా గుర్తుపెట్టుకోవాల్సింది. ఆ టైంలో కూడా ఆధార్ కార్డు 15th yearలో మరొకసారి రీఅప్డేట్ చేసుకొని దాన్ని రీకరెక్షన్ చేసుకుంటే చాలా కన్వీనియంట్గా మంచిగా ఉంటుంది. సిరి గారు, ఇప్పుడు ఇది అవసరమా, ఇది తీసుకోవాలా, ఎలాగో పిల్లాడే కదా ఏం పని ఉంటుంది అని అనుకుంటూ ఉంటారు. బట్ పిల్లలకి కూడా మనము ఆధార్ కార్డు తీసుకోవాల్సింది, దానివల్ల మనకి చాలా ఉపయోగాలు ఉన్నాయని చెప్పినట్టుగా ప్రభుత్వ పథకాలు, రాయితీలు, సబ్సిడీలు, ప్రోత్సాహకాలు ఇట్లాంటివే కాకుండా ఫ్యూచర్లో కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండాలి అంటే పుట్టిన క్షణం నాడే ఆధార్ కార్డు ఎన్రోల్మెంట్ చేసి దగ్గరలో ఉన్నటువంటి ఆధార్ సెంటర్కి వెళ్ళడం ఇబ్బంది అయితే ఆన్లైన్లోనే ఉడాయి వెబ్సైట్ ఉంటుంది, UDI వెబ్సైట్ ఉంటుంది. వెబ్సైట్లోకి వెళ్ళి మై అప్లికేషన్ చెప్పి ఉంటుంది, అక్కడ ఓపెన్ చేసి పెడితే డైరెక్ట్గా డీటెయిల్స్ అన్నీ వస్తే అక్కడ మన ఇంట్లోంచి కూడా ఈ యొక్క ఫెసిలిటీ ఉంది. మనం ఆధార్ సెంటర్కే వెళ్ళాల్సిన అవసరం లేదు. వీలైతే ఆధార్ సెంటర్కి వెళ్ళి కూడా చేసుకునే సౌలభ్యత ఉంటుంది. సిరి గారు, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. సిరి గారు, సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.